సార్. గత 5 ఏళ్ళు అదే భావంలో ఉన్నారు, ఇప్పుడు అదే భావంలో ఉన్నారు కదా. ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు ఎలా గద్దె దించుతారు? అసలు మీ దగ్గర ఏముంది? మీ వెనక ఎవరున్నారు? మీ పరిస్థితి ఏంటి? మహా అయితే మీరు ఒక పెద్ద ఆఫీసర్గా పనిచేశారు, మీరు చెప్తే ఎన్ని ఓట్లు పడతాయి అనే కదా నా యొక్క చర్చ యొక్క సారాంశం. మీరు దాన్ని వేరే విధంగా అండర్స్టాండ్ చేసుకుని ఏబీ గారిని ఏదో మేమేదో పైకి ఎక్కుతున్నామని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే నేనేం చేయలేను. ఇక మీరు అదే భావంలో ఉంటారంటే అలానే ఉండండి. ఆ 11 దగ్గర ఉంటారంటే ఉండండి, బయటికి రండి సార్ ప్లీజ్. సమాజం అదేనండి నేను చెప్పేది. 11 దగ్గర ఉండమని చెప్పడానికి మీరెవరు? అసలు అవి కూడా రాని అని చెప్పడానికి ఆయన ఎవరు? ప్రజలు నిర్ణయిస్తారు సార్. అది 100%. లెట్ us వెయిట్ ఫర్ ద టైం. అది వస్తుంది, లెట్ ఇట్ కమ్. ప్లీజ్ చర్చలోకి రండి. బ్రహ్మనాయుడు గారు ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు నేను అలా మాట్లాడాను అంటే నా డిబేట్స్ మీరు ఎప్పుడు చూసారు? అది అందుకే మన వాళ్ళకి కొద్దిగా ఆశ్చర్యం కలిగించింది. అక్కడ సాంబశివరావు గారికైనా, గొట్టిపాడి గారికైనా, అలాంటి రవి చంద్రకైనా కొద్దిగా అలాగ అనిపించి ఉండొచ్చు. కానీ అంటే నాకు సాంబశివరావు గారు అన్నారు, ఆయన ఆవేదనతో మాట్లాడు కరెక్ట్. ఎందుకంటే ఇదే సాంబశివరావు గారు అన్నారు, ఇదే మన ఏబి వెంకటేశ్వర అనేటువంటి వ్యక్తి ఒక మీటింగ్ లో ఆయన స్పష్టంగా వాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించు, చాలా తుచ్చుడు అని సంబోధించు. ఇలాంటి మాటలు విన్న తర్వాత మా నాయకుడి గురించి మాట్లాడినటువంటి నేనైతే ఎగిరి తండేవాడిని. నాకు మా నాయకుడి గురించి అంత నీచంగా మాట్లాడిన తర్వాత వాడిని అసలు వదిలిపెట్టేవాడు కాదు. కానీ సంయమనంతో ఉండబట్టి ఇంతవరకు అలా ఉండగలిగి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఇదేంటంటే తమాషా కాదు. ఆయన ఏదో వచ్చేసి కూటమికి సపోర్ట్ చేసేంత స్థాయి కాదు ఆయనది. టు బి ఫ్రాంక్, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానికుండా చేసేటువంటి స్థాయి కూడా కాదు ఆయనకి. ఆయన ఎప్పుడు ఊహించుకొని ఉండొచ్చు ఆయన, నేనే కాదన్నాం. కాకపోతే దీని వెనక చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటారా? వినండి సార్, వినండి, మధ్యలో దయచేసి ఇంటర్వ్యూ. ఎందుకంటారా? వ్యతిరేక ఓటు చీలకూడదు కాబట్టి ఆ వ్యతిరేక ఓటు అనేది ఈ కూటమి మీద ఏదైతే ఉందో, ఆనాడు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలకూడదని అర్థం నిలబడ్డారు, బహుశా అలాగే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా చీలకుండా ఉండడానికి ఒకవేళ ఆడుతున్నటువంటి నాటకము పావుగా వాడుకుంటున్నారేమో. అయితే అయి ఉండొచ్చు, అది వేరే విషయం. అది అలా ఉంచండి సార్, దాని గురించి అలా ఉంచండి. నేను ముందుగా మర్చిపోయాను మాట్లాడడం. నాకు గొట్టిపాటి గారిని నేను అభినందిస్తా ఉన్నా. అంబేద్కర్ గారి గురించి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే నాకు నిజంగా నేను చాలా సంతోషిస్తాను. చాలా చక్కగా వివరించి అంబేద్కర్ గారి గురించి ఆయన మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఒక ఇంప్రెషన్ కి నేను గురయ్యాను. నేనే కాదు, ప్రజలందరూ చాలా మంది కూడా ఇంప్రెస్ అయింటారు. వాడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పోతే అదే విధంగా సార్, ఇప్పుడు నేను ఒకటే మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి సంబంధించి కోడికత్తి అనేటువంటిది మళ్ళీ మీరు ప్రస్తావన తెచ్చారు. కానీ మిత్రులు మాట్లాడినట్టుగా అది అసలుకి ఒక విచారణ జరుగుతున్నటువంటి ఎన్ఐఏ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో దాని గురించి మనం ఎక్కువ ప్రస్తావించవలసినటువంటి అవసరం ప్రస్తావించకూడదు. కానీ డిబేట్ లో అది వచ్చింది కాబట్టి నేను ఒకసారి ఎవరైనా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే రాజకీయ ప్రయోజనాలతో కత్తులతో పొడిపించుకుంటారు అనేటువంటి మాట చూస్తే అర్థమైపోతుంది. ఏ విధంగా రాజకీయం అనేటువంటిది ఏ విధంగా మాట్లాడగలుగుతారు, ఏ విధంగా మాట్లాడగలుగుతారు, దాన్ని కూడా అప్పుడు వినియోగించుకొని అలానే మాట్లాడారు. అదే విధంగా చూస్తే ఎన్టీఆర్ గారి మీద మల్లెల బాబ్జీ అనేటువంటి వ్యక్తి ఎల్బీ స్టేడియం లో ఆనాడు ఇదే దాడి జరిగింది. మీకు గుర్తుంది కదండి, ఏళ్ళు తెగిపోయింది. మీకు అందరూ టీడీపీ కొద్దిపాటి గారికి అందరికి గుర్తుంటుంది, మీకు గుర్తుండొచ్చు. ఆ రోజు దాడి జరిగింది. దాన్ని కూడా మనము రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్ గారు కూడా ఖచ్చితంగా గురిపించుకుంటారండి. కాబట్టి ఇలాంటి మాటలు అనేటువంటిది సరైన పద్ధతి కాదు.